హలో అండి. సిక్స్త్ క్లాస్ జవహర్ నవోదయ అప్లై చేయడానికి ఇప్పటి వరకు లాస్ట్ డేట్ అనేది 3 టైమ్స్ చేంజ్ చేశారండి. ఫస్ట్ ఆగస్టు 10th లాస్ట్ డేట్ అన్నారు, తర్వాత 17th ఆగస్ట్ అన్నారు, తర్వాత 25th ఆగస్టు, లాస్ట్కి 31st ఆగస్ట్. ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇప్పటికి 3 టైమ్స్ చేంజ్ చేశారండి. ఫస్ట్ టైం ఇచ్చిన డేట్ కాకుండా ఇప్పటికి 3 టైమ్స్ చేంజ్ చేశారు. సో ఇప్పుడు లాస్ట్ డేట్ ఇదేనండి, ఇదైతే చేంజ్ చేయలేదు. సో ఈ వీడియో చేసేటప్పటికి లాస్ట్ డేట్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అయితే చేంజ్ చేయలేదు. సో ఇదే ఫైనల్ లాస్ట్ డేట్ అనుకోవాలి. ఇక్కడ అప్లై చేసిన తర్వాత ఎవరైనా పొరపాటున ఏదైనా మిస్టేక్స్ చేసి ఉంటే మనకి ఒక 5 విషయాల్లో మాత్రం మనం చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇచ్చారు. అప్లై చేసేటప్పుడు ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే ఈ 5 విషయాల్లో, ఇక్కడ కింద మెన్షన్ చేసిన ఈ 5 విషయాల్లో మాత్రం మనం మన మిస్టేక్ని సరి చేసుకోవచ్చు. అది కూడా ఈ 2 రోజులే ఉంటుందండి, ఈరోజు మరియు రేపు. అంటే ఈ సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 2 ఈ 2 రోజులు మాత్రమే ఉంటుంది. ఇక్కడ జవహర్ నవోదయ సైట్లో మెన్షన్ చేశారు, ఒకసారి చూడండి ఏ విషయాల్లో మనం మార్చుకోవచ్చు. ఫస్ట్ వన్ జెండర్. ఇక్కడ ఇచ్చారు చూడండి, జెండర్ అంటే మనం బాయ్ బదులు గర్ల్ అని కానీ, గర్ల్ బదులు బాయ్ అని కానీ అప్లై చేసి ఉంటే మీరు ఈ 2 రోజుల్లో మళ్ళీ నవోదయ సైట్ ఓపెన్ చేసి మార్చుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ కేటగిరీ. కేటగిరీ అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ. సో కేటగిరీ ఓకేనండి. క్యాస్ట్ విషయంలో కూడా మనం ఏమన్నా అప్లై చేసేటప్పుడు పొరపాటు చేసి ఉంటే మాత్రం దాన్ని కూడా సరిదిద్దుకునే అవకాశం ఇచ్చారు ఇప్పుడు. ఓకేనండి. కేటగిరీ అప్లై చేసేటప్పుడు కేటగిరీ విషయంలో ఏమన్నా పొరపాటు చేసి ఉంటే ఇప్పుడు దాన్ని సరిదిద్దుకునే అవకాశం కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఏరియా, రూరల్, అర్బన్. అంటే మీ ఏరియా రూరల్ అయితే అర్బన్ అని కానీ, అర్బన్ అయిన వాళ్ళు రూరల్ అని మెన్షన్ చేస్తే సో మీరు ఆ తప్పుని సరిదిద్దుకోవచ్చు ఇప్పుడు. నెక్స్ట్ డిజేబిలిటీ, పిఎస్సి విషయంలో మీరు ఏమైనా పొరపాటు చేసి ఉంటే కూడా ఇప్పుడు సరిదిద్దుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అండి. ఈ విషయంలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎందుకంటే ఇక్కడ ఏం అడిగిండు, మీరు ఏ మీడియం చదువుతున్నాడో అడగలేదు. మీరు ఇప్పుడు ఏ మీడియం చదువుతున్నారో అడగలేదు. మీరు పేపర్ నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏ మీడియంలో రాద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ చూడండి మీడియం, ఎగ్జామ్ ఈ 2 పదాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. సో మీరు నవోదయ ఎగ్జామ్ అనేది ఏ మీడియంలో రాయాలనుకుంటున్నారు, మీరు ఏ మీడియంలో చదువుతున్నారో ఇక్కడ సంబంధం లేదండి. మీరు ఏ మీడియంలో చదవచ్చు, మీకు ఇష్టం వచ్చిన మీడియంలో ఎగ్జామ్ రాయొచ్చు. సో నేను ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాను కానీ నేను తెలుగు పర్ఫెక్ట్ అనుకున్న వాళ్ళు తెలుగు మీడియంలో కూడా ఎగ్జామ్ రాయొచ్చు. ఓకేనండి. మీరు ఏ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉంటే ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పటికీ ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మార్చుకునే అవకాశం ఉంది. ఇది మాత్రం చాలా క్లియర్గా వినండి. మీరు ఏ మీడియంలో చదువుతున్న వాళ్ళైనా పర్లేదు, మీకు నచ్చిన మీడియంలో ఎగ్జామ్ రాయొచ్చు. మీరు ఏ లాంగ్వేజ్లో పర్ఫెక్ట్గా ఉంటే, తెలుగులో పర్ఫెక్ట్గా ఉంటే తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా ఉంటే ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకోండి. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మీకు నచ్చిన లాంగ్వేజ్లో రాయొచ్చు. మీరు ఏ మీడియంలో చదువుతున్న వారైనా సరే ఈ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఈ 5 విషయాల్లో మీరు ఏమైనా పొరపాటు చేసి ఉంటే ఫస్ట్ వన్ జెండర్, సెకండ్ వన్ కేటగిరీ, థర్డ్ వన్ ఏరియా, నెక్స్ట్ ఫోర్త్ వన్ డిజేబిలిటీ, ఫిఫ్త్ వన్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్. మీరు ఈ 5 విషయాలలో అప్లై చేసేటప్పుడు ఏమైనా పొరపాటు చేసి ఉంటే మాత్రం ఈ 2 రోజులలో, అంటే ఈ సెప్టెంబర్ 1 మరియు సెప్టెంబర్ 2వ తేదీలలో మళ్ళీ నవోదయ సైట్ ఓపెన్ చేసి కరెక్షన్ విండో ఓపెన్ చేస్తారండి. ఈ 2 రోజులలో మీరు చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, రిమైన్ ఓపెన్ ఫర్ 2 days. 2 days అని ఇచ్చారండి. ఓకేనండి. లాస్ట్ డేట్ తర్వాత 2 days కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ చెప్పండి, కరెక్షన్ విండో గురించి మెన్షన్ చేశారు. ఈ కరెక్షన్ విండో అనేది లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత 2 days ఉంటుంది. అంటే ఈ 2 days అంటే ఏంటండి, సెప్టెంబర్ 1 మరియు సెప్టెంబర్ 2వ తేదీలలో మీరు చేసిన పొరపాట్లు ఏమన్నా ఉంటే సరిదిద్దుకోవచ్చు. ఈ 5 అంశాలలో మాత్రమే గుర్తుంచుకోండి, ఈ 5 అంశాల్లో మాత్రమే మీరు ఏమైనా పొరపాటు చేసి ఉంటే దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉంది. మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే ఈ 5 అంశాల్లో మీరు చేసిన పొరపాటుని సరిదిద్దుకునే అవకాశం ఇచ్చారు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో మీ డౌట్స్ అడగండి. థ్యాంక్ యూ.